హాయ్ ఆల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను క్రైమ్ గురించి మాట్లాడతానని, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్. నా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో చూసి సజెస్ట్ చేశారు, అంత సీరియస్నెస్ ఎందుకు, కామెడీ వేలో చెప్పొచ్చు కదా అని. కానీ ద మ్యాటర్ ఈజ్ సో సీరియస్. సైబర్ క్రైమ్ ఇది జరగడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మన చేతిలో ఉండే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, దట్ ఈజ్ ఫోన్. ఈ ఫోన్ని మనం ఒక మీడియంలో యూజ్ చేయం, ఇదే ప్రపంచం అన్నట్టు యూజ్ చేస్తాం. ఆన్లైన్ షాపింగ్కి మింత్రా, ఏజియో, ట్రాన్సాక్షన్స్కి ఫోన్పే, గూగుల్ పే, బయటికి వెళ్ళాలంటే ఊబర్, ర్యాపిడో, గ్రోసరీస్కి బిగ్ బాస్కెట్, జెప్టో, మెసేజింగ్కి వాట్సాప్, రీల్స్కి ఇన్స్టా. ఇక్కడ మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మొబైల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనిస్తే మనం ట్రాప్లో పడిపోయే ఛాన్సెస్ వెరీ హై. కాబట్టి ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా. నేను దేవరా మూవీ నుంచి ఈ వీడియో క్లిప్ తీసుకోవడానికి ప్రధాన కారణం, నేను లాస్ట్ వీడియో చేసి 1 వీక్ కూడా కాలేదు, ఇంతలోనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ సైబర్ క్రైమ్ ఉచ్చులో చిక్కుకుంది. మీకు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పేమెంట్ చేయమంటే అస్సలు చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీరే చూడండి. అయితే కాల్ చేసిన ఒక అర్ధగంట ఇట్లా క్యాన్సిల్ చేస్తే మీకు రీఫండ్ రాదు మనీ. సో మీరు రీఆర్డర్ చేయాలి. రీఆర్డర్ చేయాలంటే మీరు మళ్ళీ మనీ అందులో ఎంత అమౌంట్ ఉందో అంతే మనీ పే చేయండి. పే చేస్తే మీకు ఆ మనీ మీరు ప్రీపేడ్ చేసిన మనీ కూడా రీఫండ్ వస్తుంది. నేను మళ్ళీ ఇది వెంటనే ఆర్డర్ అయిపోద్ది, క్యాన్సిల్ చేస్తే రాదు అంది. ఆమె అన్ని నేను చాలా ½ అవర్ వరకు నమ్మలేదురా. నమ్మకుండా ఆమె అన్ని ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్ సెల్లర్ నేమ్ అన్ని చెప్తుంది. ఓకే. నేను ఆర్డర్. సో ఇంకా నేను అప్పటికీ నమ్మలేదు. నమ్మకపోతే నేను ఎలా నమ్మాలి, మీరు ఎలా పేమెంట్ చేయమంటున్నారు అంటే ఐడి కూడా ఇచ్చి ఐడి కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి, మన కాల్ అంతా రికార్డ్ అవుతుంది, 120%, 200% నేను అష్యూరెన్స్ ఇస్తా అది ఇది అని చెప్పింది. 5 పైసే అంటే రీఆర్డర్ చేయనీకి అని చెప్పిందిరా. ఆడియో క్లిప్ విన్నారుగా. ఫ్రాడ్ స్టార్స్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. వాళ్ళు అలా మాట్లాడితేనే ఫ్రాడ్ చేయగలరు. ఫ్రాడ్ స్టార్స్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ అస్. నేను పదే ఎడ్యుకేటెడ్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళ టార్గెట్ మనమే. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కడు ఎడ్యుకేటెడే. వాళ్ళు ఏజియో లాంటి యాప్ని డూప్లికేట్ చేసి మనలాంటి అమాయకుల్ని మోసం చేసి డబ్బులు సంపాదించడమే వాళ్ళ ప్రథమ కర్తవ్యం. ఇక్కడ ఏజియో అనే కాదు, ఫ్రాడ్ స్టార్స్ అనేవాళ్ళు దేన్నైనా డూప్లికేట్ చేయగలరు. డూప్లికేట్ సీమ్స్ మోర్ ఒరిజినల్ దెన్ ఒరిజినల్. మోసం చేసేవాడికి మోసం చేయడం మాత్రమే పని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఫైట్ చేస్తున్నానో, దేనికి ఫైట్ చేస్తున్నాను. జై హింద్.